తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు పి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో సేవలందిస్తున్న టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోరపాటి శంకర్ రెడ్డి సేవా దృక్పథాన్ని టీడీపీ నేతలు యుగంధర్ రెడ్డి, పన్నెం నిర్మల్, పవన్, దశరథయ్య అభినందించారు. అలాగే వరదయ్యపాలెంలో కోరపాటి శంకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు జయచంద్ర నాయుడు పాల్గొన్నారు. కోరపాటి శంకరన్న మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు శంకరన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వరదయ్యపాలెం మండలం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టౌన్లోని బాప్టిస్ట్ గోల్డెన్ జూబ్లీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు పలు స్కిట్లు, డాన్స్లతో ఆకట్టుకున్నారు. సంఘం కాపరి జోసెఫ్ దీపక్ రాజ్ కుమార్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడని, సర్వ మానవాళి పట్ల ప్రేమ, జాలి కలిగి జీవించాలని ఆయన బోధించారని గుర్తు చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దైవ ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. జోసెఫ్ దీపక్ రాజ్ కుమార్, మరి గోల్డెన్ జూబ్లీ టౌన్ బాప్టిస్ట్ చర్చ్ రామచంద్రపురం. మరి మీ అందరికీ కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క జనన మహోత్సవపు శుభములను తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు వారు అందరికీ ఆయన ప్రభు, ప్రతి భాషల వారికి, ప్రతి జాతుల వారికి, ప్రతి దేశస్తులకి ఆయన ప్రభు. ఆయన్ని నమ్మి అంగీకరించిన వారికి దేవుడు తన యొక్క శుభాలు, దీవెనను అనుగ్రహిస్తాడు. ప్రత్యేకంగా ఆయన నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు మేమందరం విశ్వసిస్తున్నాం. మరి మా దేశము భారతదేశం గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మేలుతో నింపుతాడని అసలు ఊహించలేదమ్మా. సరే తల్లి, సరే మనం చర్చికి వెళ్దామమ్మా. అయితే అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో సీతపల్లి, పోలవరం గ్రామాల మధ్య బైకు, కారు ఢీకొన్న ఘటనలో 2 పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఏడుగురాళ్లపల్లి పంచాయతీ కార్యదర్శి గడ్డం సందీప్, పెద్ద సీతన్నపల్లి పంచాయతీ కార్యదర్శి పెయ్యల విద్యాసాగర్ను రాజమండ్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెడు సిద్దిపేట జిల్లాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి పురస్కరించుకుని గజ్వేల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అధ్యక్షతన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సీనియర్ నాయకులు రామ్రెడ్డి, ఉప్పల మధు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి సేవలు చిరన్మసనీయమన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడ
సీనియర్ నాయకులు రామన్న గారికి అలాగే మధు గారికి గజ్వేల్ మున్సిపల్ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన గజ్వేల్లో వారికి నివాళులు అర్పించడం జరిగింది. క్రమశిక్షణ కలిగినటువంటి దేశభక్తుడైనటువంటి అహర్నిశలు దేశం కోసం ఆలోచించినటువంటి ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి ఉపన్యాసము, వారి యొక్క తపన, వారి యొక్క ఆలోచన ఈ దేశంలో ఉన్న బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. దానికి నివాళులు అర్పించడం జరిగింది. బాపట్ల జిల్లా చింతావారిపాలెం గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ సైనికుడు లుక్క శివప్రసాద్ దుర్మరణం చెందారు. ఆయన పార్థివ దేహంపై 30 నెలల జెండాను కప్పి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అంతిమగా స్వర్గీయ మాజీ సైనికుడు లుక్క శ్రీని వరప్రసాద్కు జోహార్లు అర్పించి భారత మాతాకు జయజేలు పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొయిద్దీన్, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారుల సుంకర శేషగిరి రావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు పాల్గొన్నారు. Salute. Down. Salute. Down. Salute. Down. Johar Maji Sainikudu Srinivas Varaprasadu. Johar. Johar Maji Sainikudu. చిన్నపిల్లడు ఉన్నాడు. నేను వస్తాను. డాక్యుమెంట్స్ ఏం కావాలనేది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో ట్రాక్టర్ లోడుతో ఉన్న గడ్డే లోడుకు మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు వెంటనే స్థానికుల యలమంచిలి ఫైర్ స్టేషన్కు సంప్రదించారు. ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలు అదుపు చేసి ట్రాక్టర్ ఇంజిన్ను తొలగించారు. ట్రాక్టర్పై ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాలు నష్టం కలగలేదు. సుమారు 30,000 రూపాయల నష్టం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలంలో కొత్తపేట చర్చిలో ఘనంగా క్రిస్మస్ పండుగ జరిగింది. ముఖ్య అతిథిగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో క్రైస్తవ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. క్రిస్మస్ కేవలం పండుగ కాదు, ప్రేమ, క్షమ, త్యాగం, సేవ విలువలను నాటే మహాపర్వదినం అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు వినయం, అహంకారాన్ని జయించినట్టు బోధించారని, ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధి, చర్చి నిర్మాణం, పండుగ కానుకలకు వండగా ఉంటుందని హామీ. క్రిస్మస్ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వారు నాకు ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యే ఒక మంచి ఎమ్మెల్యే గారు. నిజంగా చెప్పాల్సి వస్తే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అనేది శుభపరిణామం. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారికి నేను టైం ఇచ్చేస్తాను. జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రిస్మస్. అసలు క్రిస్మస్ అనేది ఇంచుమించుగా ప్రపంచంలో ఉన్న 200 పైబడి దేశాలు ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. సరే, ఎమ్మెల్యే అవ్వాలని వచ్చాడు, ఎమ్మెల్యే అవ్వడానికి కష్టపడుతున్నాడు. అలాగే నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, వీడెవడలే. అలాగే నమ్మినట్టు నటించి మోసం చేసిన కూడా ఉన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గత 100 సంవత్సరాలపై నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారము ఈ రోజు కొత్తపేట గ్రామంలోని గుద్దేటి రామసుబ్బారెడ్డి ఇంటి వద్ద నుండి క్రిస్మస్ ట్రీని రామాపురం గ్రామంలో చర్చి వద్దకు తీసుకువెళ్లారు. ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరి మనులకు అఖండ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చర్చిలకు అరటికాయల గెల్లలను ఫలహారముగా అందజేశారు. చర్చి దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి, కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, జనసేన పార్టీ నాయకులు కొక్కిరాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. పట్టుకో దేవుడు చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఆ మార్గంలో నడవాలని బాపట్ల జిల్లా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బాపట్ల పట్టణంలోని సిబిజెడ్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్రంగా భావించే బైబిల్ను చదవడం, అందులోని వాక్యాలను అనుసరించడం ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లకు, దైవజనులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి పట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండటం, ప్రజలతో మీ సంతోషాలని పంచుకోవటం క్రిస్మస్ అన్నారు. కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, ఆ కార్యక్రమాల ద్వారా మీ అందరి మాటలు విని నేను బైబిల్లో ఖాళీ ఉన్నప్పుడల్లా కళ్ళద్దాలు పెట్టుకుని మరీ బైబిల్ చదువుతూ ఉంటా. అప్పుడప్పుడు అటువంటి నాలెడ్జ్తో 4 మాటలు మాట్లాడే అవకాశం వీళ్ళందరూ నాకు కలజేసినందుకు దైవజనులందరికీ కూడా నేను ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, మనందరం ఒక దేవుడికి బిడ్డలుగా మనం ఈ లోకంలోకి వచ్చామని మీతో సమానంగా ఆలోచిస్తూ మీకు సేవ చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తానని ఈ పుణ్యభూమిలో మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నా. వర్షంలో తడిసి ముందవుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ప్రభు నామంలో వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట వారికి మనం. బాపట్ల జిల్లా పండుగ సందర్భంగా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పట్టణంలో సిబిజెడ్ చర్చినందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరూ క్షమాగుణం కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన బైబుల్ వాక్యమును గుర్తు చేశారు. బైబుల్ చదవడం వలన ఎంతో మంచి వాక్యాలు నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కాగిత యజ్రయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చర్చు పాస్టర్లు పవిత్ర కుమార్, క్రిస్టఫర్, రాజశేఖర్, ఎలీషా, హెర్బర్ట్, ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగ సందర్భంగా మరోసారి మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలవటం చాలా సంతోషం కలిగిస్తుంది. క్రిస్మస్ పండుగ ప్రత్యేకించి మనందరిలో సోదరభావం, అద్భుతమైనటువంటి మాన్యుమెంట్గా, ఒక ల్యాండ్ మార్క్గా బాపట్లో రావడానికి మరి ఎంతోమంది ప్రజలు ఇక్కడ పనిచేశారు. ఎంతోమంది దాతలు దాంట్లో భాగస్వాములు అయ్యారు. మరి ఈరోజు
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువు కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర సమీకృత వసతి గృహంలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ చదువుకోవలసిన విద్యార్థులను వెట్టి చాకిరి పనులకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్షరాలు దిద్దించాల్సిన చేతులతో ప్రమాదకరంగా వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించారని, అర్ధరాత్రి చలి ఉన్నా కనికరం లేకుండా 2 అంతస్తుల పైకి చిన్న పిల్లలను దింపినట్లు సమాచారం. వార్డెన్ ముచ్చెందర్ విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోపాలను ప్రశ్నించిన విద్యార్థులను బూతులు తిడుతూ భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వార్డెన్ను విధుల నుంచి తొలగించి సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఏదైనా పడతరాలు నెల్లూరు నగరంలోని కనక మహల్ సెంటర్ వద్ద జరిగిన ఈ ఘటన అత్యంత బాధాకరం. బతుకు తెరువు కోసం వచ్చి పని దొరకలేదన్న ఆవేదనతో ఒక వలస కూలి ప్రాణాలు తీసుకోవడాన్ని ప్రయత్నించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన అమీర్ వలి గుర్తించారు. గత 3 రోజులుగా నెల్లూరులో పనుల కోసం తిరిగినా ఉపాధి దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పోలీసులు సకాలంలో స్పందించి 108 వాహనం ద్వారా ఆయనను నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంతో పాటు మండలంలోని అన్ని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో ప్రత్యేక అలంకరణలు చేసి క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో చర్చిలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరులు క్రీస్తు యొక్క మార్గాన్ని వివరించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మకూరులోని తెలుగు బాప్టిస్టు చర్చి సంఘం కాపరులు రెవరెండ్ జాషువా, రాంబాబు, చర్చి కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ యేసు మార్గాన నడిచినప్పుడే జీవితం సార్థకమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ ప్రెసిడెంట్ నరసింహులు, కోశాధికారి కె ప్రభుకుమార్, కార్యదర్శి ఎన్ ప్రసాద్, ఉపాధ్యక్షులు చిన్నబ్బాయి పాల్గొన్నారు. ఆశీర్వదించండి ప్రభువా. మరి క్రిస్మస్ దినాల్లో ప్రభువా, ఇదిగో నవంబర్ మాసం నుండి ప్రభువా మరి డిసెంబర్ మాసం వరకు నేను కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సుందరగిరి గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు నూతన సర్పంచ్ జంగా శిరీష రమణారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ పరిశుభ్రతకు పెద్దపీట వేశామన్నారు. పారదర్శక పాలన, ప్రజా ప్రతినిధులు అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తారని స్పష్టం చేశారు. సుందరగిరి గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను జంగ శిరీష రమణారెడ్డి మాట్లాడుతున్నాను. ఇంత గొప్ప బాధ్యతను అప్పగించిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామంలో మౌలిక వసతులైన త్రాగునీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రత, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లాంటి వాటికి ముందుబాట వేస్తూ అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ పనులన్నింటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి ముందుబాట వేస్తామని తెలియజేస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీరుస్తామని తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.